డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయన ప్రధానితో గంటకు పైగా చర్చలు జరిపారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మోదీని కలుసుకోవడం ఇది రెండవసారి. తన లక్ష్యం ఏపీని అభివృద్ధి చేయడమేనని, ఇందుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు పదే పదే గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన ప్రధాని మోదీతో గంటపాటు సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు పరిశ్రమల భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇందులో విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంటపాటు చర్చించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్లో కేటాయించిన నిధులు సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణం పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగవంతం ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తువులు అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఇవే అంశాలను విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగంతో ముడిపడిన అంశమని, దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సియోల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖ ఉక్కు మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిపుణులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇకపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని డయాఫ్రమ్ వాల్ను సాధ్యమైనంత త్వరగా భద్రంగా నిర్మించేలా దిశానిర్దేశం చేయాలని కోరారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం అనుబంధ పనులకు అవసరమైన డిజైన్లను సాధ్యమైనంత త్వరగా అనుమతులిచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలసంఘం అధికారులకు విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలోనూ విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనుల గురించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత మొదలుపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతను అందించాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూటమికి ఓటేశారో ఆకాంక్షను నెరవేర్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి క్రాంతి, మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకి ఢిల్లీలో బయలుదేరి ప్రస్తుతం 2:30కి విజయవాడ చేరుకుంటారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అటు ప్రధాని సహా 5 కేంద్ర మంత్రుల్ని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని కూడా కలిశారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, సిఆర్ పాటిల్ ను చంద్రబాబు కలిశారు. ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి పలు అంశాలకు సంబంధించి కీలకమైన రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలను కూడా వీళ్ళ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లబడుతుంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంతో చర్చలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపైన కూడా చర్చించిన పరిస్థితి ఉంది. ఏపీ విషయంలో ప్రత్యేకంగా సహాయం చేయాలంటూ కూడా కేంద్ర పెద్దల్ని అటు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఢిల్లీ టూర్ లో బిజీగా గడిపిన చంద్రబాబు వరుసగా కేంద్ర పెద్దలను అయితే కలిశారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై దాదాపు గంటన్నర పైన చంద్రబాబు నరేంద్ర మోదీతో సమావేశమైన పరిస్థితి ఉంది. పలు కీలకమైన అంశాలపైన కూడా ఇరువురు మధ్య చర్చించినట్టు కొంతమేర సమాచారం ఉంది. దీనిలో భాగంగా కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చేసిన ప్రకటనల పైన ప్రధానికి కృతజ్ఞతలు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదల సంబంధించి ప్రతిపాదనను వచ్చే కేబినెట్ లో ఆమోదించాలని కూడా ప్రధాని కోరారు చంద్రబాబు. అలాగే రాజధానికి సంబంధించి రాజధాని అమరావతి పనుల కోసం బడ్జెట్ లో సూచించిన నిధుల్ని త్వరగా విడుదల చేయాలని కూడా చంద్రబాబు ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాజెక్టులను చేపట్టేందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన పరిస్థితి ఉంది. ఏపీ విషయంలో ప్రత్యేక సహాయంతో పాటు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు సంబంధించి ఆర్థిక సహాయం కింద నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రధాని మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంత గ్రాంట్ నిధులు విడుదల, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహాయం కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే అమిత్ షాతో కూడా అనంతరం భేటీ అవడం జరిగింది. దాదాపు సుమారు గంటన్నర పైనే అమిత్ షా చంద్రబాబు మధ్య చర్చలు అయితే కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాలని పరిష్కరించాలని అమిత్ షా చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్టు కూడా అటు కొంతమేర అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేసినట్టు చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు పోలవరం నిధులు త్వరగా విడుదల చేస్తే నిర్మాణ వ్యవధి తగ్గటానికి ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయడానికి సహాయపడుతున్నట్టు కూడా ప్రధాని కోరిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహాయం కోరిన చంద్రబాబు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలని ప్రధానమంత్రి కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలని అమిత్ షాతో చంద్రబాబు చర్చించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఇక్కడ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా నిబద్ధత వ్యక్తం చేసినట్టు కూడా చంద్రబాబు ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అంశాలను ప్రస్తావించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి చంద్రబాబు కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. ప్రత్యేకంగా అటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా ప్రాంతాల జిల్లాల్లో అభివృద్ధి తోడ్పడేందుకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నిధులు విడుదల చేయాలంటూ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి చంద్రబాబు చర్చించడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ తో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనుబంధ పనుల నిర్మాణానికి ఆమోదం తెలపాలంటూ కూడా పనులు వేగవంతానికి సంబంధించి చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ కి అధికారుల్ని అభ్యర్థించిన చంద్రబాబు మొత్తంగా 2 రోజుల పర్యటనకు సంబంధించి చంద్రబాబు పూర్తి స్థాయిలో అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 5 కేంద్ర మంత్రులు కూడా కలిసిన పరిస్థితుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులతో పాటు నిధులకు సంబంధించి త్వరితగతిన కేటాయించాలి, ప్రాజెక్టులో వేగవంతం పెంచాలంటూ కూడా వారిని కోరిన పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.